17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీలు అవుట్, పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం అవుట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కల్పించేటటువంటి ఉద్యోగాలు అవుట్, పేదలకు అందేటటువంటి ఉచితంగా అందే కార్పొరేట్ వైద్యం అవుట్, ఆరోగ్యశ్రీ అవుట్, దాన్ని కూడా ప్రైవేటుకు తాకట్టు పెట్టేశారు, బీమా కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. ఓవరాల్గా ఏవి తీసుకున్నా ఈ రాష్ట్రంలో పోర్టుల దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ అయినా సరే, రోడ్లు, మీరు ఏదైనా ఫైబర్ నెట్ ఏది తీసుకోండి, అన్నింటినీ తీసుకెళ్ళి ప్రైవేటుకి అప్పగించేస్తున్నారు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఒక చరిత్ర అయితే అందులో 10ంటిని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్రపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం మాట్లాడారో ముందుగా అది విందాం. ఒకసారి బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. మెడికల్ ఫెసిలిటీస్కు సంబంధించి కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీసు, సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సాధ్యమయ్యే స్కీమ్ అది. ఆ విస్తృతమైన దాంతో చూస్తేనే దాని డెప్త్ అర్థమవుతుంది. అది ఒకటి. ఎడ్యుకేషన్, ఈ రెండు కోర్ ఏరియాస్ ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ఇగ్నోర్ చేస్తే అది ఇంకా ప్రభుత్వానికి ఏముంది, మున్సిపాలిటీ పని చేయడానిక ప్రభుత్వం ఉండేది. 100 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకి. 5 ఏళ్ల జగనన్న పాలనలో ఒకేసారి ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని సుమారు 8,500 కోట్ల వ్యయం ఖర్చు చేస్తూ తీసుకురావాలి అని శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అన్ని సంస్కరణలు డెస్ట్రాయ్ చేయడమే పనిగా దీంట్లో బిజినెస్ మోటివ్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక స్కామ్ కి ఈ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ అని దీనికి పేరు పెట్టి ఈ స్కామ్ కి తెరదీశారు. మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా, మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా? ఆ పీపీపీ మోట్లో 63 సంవత్సరాలు వాళ్ళకి కట్టబెడతారా? మీ విజన్ 47 ఏదో ఉంది. ఆ తర్వాత వల్ల బహుశా ఇప్పుడు మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 63 సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా? అసలుకి ఏమనుకుంటా ఉన్నారు మీరు? పోనీ మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు, 50% వరకు పూర్తి అయినా కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు. మీకేం అర్థం కావడం లేదు. నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను, మెడికల్ సీట్లను కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే నాణ్యమైన వైద్యం పేదలకు దూరం అవుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. 100 ఏళ్ల చరిత్రలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే 5 ఏళ్ల ఆయన పాలనలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతి జిల్లాకు ఉంటే టీచింగ్ ఆసుపత్రి, ఒక మెడికల్ కాలేజీ ఉంటే ఏమవుతుంది, టీచింగ్ ఆసుపత్రి, దాని ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థుల సేవలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలా నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రైవేటుకు ఒక పోటీ ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు ప్రైవేటు హాస్పిటల్స్లో? అందరూ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ప్రభుత్వం నిర్వహించేటటువంటి మెడికల్ కాలేజీలో వైద్యం కోసం వెళితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్స్ కూడా రేట్లు తగ్గించేటటువంటి, ఫీజులు తగ్గించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే పేదలకు మంచి వైద్యం అందుతుంది, ఇక్కడ హాస్పిటల్లో రేట్లు తగ్గుతాయి. ఇన్ని ఆలోచనలు, ఇంత దూరదృష్టి, ఇంత విజన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ అని డొక్కు డబ్బా కొట్టుకునేటటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా అమ్మేస్తారా? ఇది రాష్ట్రానికి సిగ్గుచేటు కదా. మనం కట్టుకునేటటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటుకి అమ్మేయడం అంటే వైద్య విద్యతో ఆటలాడుకోవడం, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవడం అనే విషయంలో ఇంకోటి. ఈరోజు వరకు 4,500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ హాస్పిటల్స్కి, ఆరోగ్యశ్రీ కింద 4,500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు. 2,10,000 కోట్లు అప్పులు చేశారు, కానీ 4,500 కోట్లు మాత్రం ప్రజల ఆరోగ్యానికి ఖర్చు పెట్టట్లేదు. ఈరోజు హాస్పిటల్కి వెళితే చేర్చుకునే పరిస్థితి కూడా లేదు పేదలు. ఇంత దుర్మార్గం. 108, 110 వాహనాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నేను చెప్పాల్సిన పని లేదు, అది అందరికీ తెలుసు. ఈ మెడికల్ కాలేజీల్లో పులివెందులకి అన్ని నిర్మాణం పూర్తి అయిపోయి పర్మిషన్ వచ్చి సీట్లు ఇస్తామంటే కేంద్రానికి లేఖ రాసినటువంటి విజనరీ ఉన్న సీఎం మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్ట దౌర్భాగ్యం. మన సీఎం గారు మాకు మెడికల్ సీట్లు వద్దని లెటర్ రాస్తారు. ఓట్లేసిన పాపానికి అనుభవించాల్సిందే మీరైనా, నేనైనా, మన పిల్లలైనా, ఈ రాష్ట్రమైనా, ప్రజలందరైనా.
సీట్లు 150, ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు లెక్కన వేసుకున్న ఎన్ని కాలేజీల్లో ఎన్ని సీట్లు కోల్పోయాం? మీకు చిన్న లెక్క చెప్తాను. పాడేరు వైద్య కళాశాల అన్ని రెడీ అయితే దానికి కూడా సీట్లు రాకుండా 50 సీట్లకి పరిమితం చేశారు. ఎంత కుట్ర ఉందో చూడండి. విజన్ మాటున ఉన్నటువంటి కుట్ర. ఒక పోర్టు కట్టలేదు, ఒక మెడికల్ కాలేజీ తీసుకెళ్ళి దీన్ని విజన్ అంటారు. మనం డప్పు కొట్టాలి, విజన్ ఇదే అని ఎల్లో మీడియా కొట్టినట్టు కొట్టాలి, లేకపోతే మన పైన కేసులు పెడతారు. మీరు చూడండి, కూటమి ప్రభుత్వం విధానాలతో కేవలం 50 సీట్లతో పాడేరు వైద్య కళాశాలకు అనుమతులు దక్కాయి. 700 MBBS సీట్లు గత ఏడాది మన విద్యార్థులు నష్టపోయారు. 2025-26 విద్యా సంవత్సరంలో, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం. మళ్ళీ చెప్తున్నా వినండి, మన చంద్రబాబు నాయుడు గారి విజన్. పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1050 సీట్లు మనకు రావాల్సింది. గత ఏడాది 4 కళాశాలలు ప్రారంభానికి నోచుకోకుండా చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల, ఆయన చేసినటువంటి పుణ్యం వల్ల మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి గొప్ప చరిత్ర కదా మంది. ఆ చరిత్ర వల్ల ఎన్ని సీట్లు పోయాయి అంటే 2024-25కు పోయిన సీట్లు ఏంటంటే 700 సీట్లు పోయాయి. గత ఏడాది 700 సీట్లు పోయాయి ఈ కాలేజీలన్నింటిలో కలిపి. ఈ సంవత్సరం 2025-26లో 1750 చొప్పున మొత్తం ఈ రెండేళ్లలో 2450 సీట్లు మన విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారు. ఇది విజన్. దీనికి డప్పు కొట్టండి, డప్పు కొట్టండి సార్. ఎల్లో మీడియా కొడుతుంది కదా డప్పు, మనం కూడా కొట్టాలి. విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడని మనం డప్పు కొట్టాలి.